దానం సార్, మీరు బడాబాబుల పక్షమా లేక బడుగుల పక్షమా అంటూ గురు బ్రహ్మనగర్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 తరాలుగా ఇక్కడ నివసిస్తున్న తమను బలవంతంగా పంపించే కుట్రలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని గురు బ్రహ్మనగర్ కు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వలస కూలీలు సుమారు 40 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. 2009లో అప్పటి ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ పట్టాలు సైతం జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన స్థలాలలో నివాసం ఉంటున్న తమకు ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం బెదిరింపులకు పాల్పడుతున్నారని స్థానిక కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ మండిపడ్డారు. అత్యధిక కాలం ఎమ్మెల్యేగా పనిచేశానని చెబుతున్న దానం ఆయన నియోజకవర్గంలోని పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించలేకపోయారని మండిపడ్డారు. దానం స్వార్థ ప్రయోజనాల కోసం పేద ప్రజల ఉసురు తీసుకుంటున్నారని విమర్శించారు. ఇటీవల తమ కాలనీలో పర్యటించిన దానం త్వరలో మీ ఇల్లు కూల్చేస్తారు, నా దగ్గరికి వచ్చినా ప్రయోజనం ఉండదంటూ భయపెడుతున్నారని వాపోయారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని కోరారు. తమను బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తే ఆత్మహత్యలకైనా వెనకాడబోమని హెచ్చరించారు. 40 సంవత్సరాల నుండి ఇదే పూరి గుర్తులలో బతుకుతున్నాము. సంవత్సరం కిందట అంతా ఒక కాలనీ లాగా చేసుకున్నాము. ఒక ఆటో వచ్చేటట్టు, ఒక బైక్ వచ్చేటట్టు, ఎవరికైనా వెళ్తే బాగాలేకపోయినా మా ఇంటి దగ్గరకు వచ్చి ఒక వెహికల్ తీసుకుపోయేటట్టు చేసుకున్నామని కాలనీ రెడీ చేసుకుంటున్నాం. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అడిగి వచ్చినాం, చేసుకోమని చెప్పిండు. బస్తీలో వేరే అక్కడ బస్తీ లీడర్లు గోపాల్ నాయక్ వాళ్ళు వచ్చి వద్దు అట్లా ఇట్లా చేస్తే ఎట్లా, మాకు సరిపోదు ప్లేస్ అని చెప్పేసి ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఆఫ్ చేసిర్రు. ఒక 3 నెలలు వర్షంలోనే ఉన్నాము, గుడిసెలు తీసేసుకొని. అక్కడ బాత్రూమ్స్ లేవు మాకే. ఒక్కొక్క రూమ్లలో ఒక 10-12 మంది ఉంటున్నాం. జంగల్లో బాత్రూంలోకి పోతే పాములు వస్తున్నాయి, తేళ్లు వస్తున్నాయి. మాకు చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఆడలం పోతుంటాయి. గత 1.5 ఏళ్ళు అవుతుంది. ఆడ మాకు ఆల్రెడీ ఆ లైన్ లో మాకు గుడిసెలు ఉన్నాయి. గుడిసెలు ఉంటే ఆ గుడిసెలు ఊడవికేసి ఇట్లా పక్కకు జరిగిపించి ఆల్రెడీ ఆ జడ్జి అంట సారు పక్కకు జరిగితే నేను ఈడికి లైన్ చేసుకుంటే ఇది నా జాగా అంటనని ఆల్రెడీ సగం తీసుకున్నాడు. సగం తీసుకొని మమ్మల్ని ఇక్కడ జరిపిండు. మాకు అసలు జాగా 8 ఫీట్ల రోడ్లనే మేము జాగాలనే ఉంటున్నాం. మేము ఎక్కువ జాగా కూడా లేదు. మళ్ళీ అది కూడా ఇప్పుడు 30 ఫీట్ల రోడ్డు కావాలంటున్నాను. మళ్ళీ మొన్న ఎమ్మెల్యే సార్ వచ్చిండు. ఆయన వెనకాల ఇంకిద్దరు ముగ్గురు వచ్చిండు. మా వెనకాల ఉన్న లీడర్లకు కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మా 2 లీడర్లు ఉన్నారు. ఇక్కడ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలే, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. ఆయన ఒక్కరే వచ్చిండ్రు. ఇట్లా చెప్పేసి మీరు నేను లేకుంటున్నా, బయటికి వెళ్తున్నాను. ఆ టైం అంటే ఆదివారం వచ్చిండ్రు. శనివారం వచ్చిండ్రు. ఆదివారం వచ్చిండ్రు. సోమవారం వస్తారు, పీకేసి పోతారు. నాకైతే తెలియదు, నేను ఉంటలేను, నేను బయటికి వెళ్తున్నాను. నేను అసలు ఎవరు వచ్చినా కూడా ఏం చెప్పను. మీరు అన్మాతం అక్కడ పీకేసి ఆ పార్కులు వేసుకోండి అంటే, ఆ పార్కులో ఇదివరకు మేము వేసుకున్నాం సార్. మేము 40 ఏళ్ల సంది ఉంటున్నాం. పార్కులు వేసుకుంటే మొత్తం పార్కులో మొత్తం బూడవీకుడు అంట పెట్టిపోకనే ఉండే. అది గవర్నమెంట్ జాగా వాళ్ళు రానియరు. ఈ ప్రైవేట్ ఇప్పుడు మాకు ఇచ్చిన మాకు అలాట్మెంట్ అయిందంటేనే మమ్మల్ని ఉంచుతలేరంటే దాంట్లో పోతే మమ్మల్ని ఉంచుతారా? మమ్మల్ని ఉంచట్లేరు. మేము దాంట్లో కోం. మా జాగా మాకే కావాలి. ఆ జడ్జి ఎవరో మాది కబ్జా చేసిండ్రు, మాది మాకు ఇయ్యాలి. మాకు అది మా ప్రాణాలు పోయినా ఇక్కడికి జరిగేదే లేదు. మేము మా జాగా మాకు కావాలి. మా చాలా జాగా తీసుకున్నాడు ఆయన. ఇప్పుడు 30 ఫీట్లే కాదు, మామూలుగా 2 కుంటల జాగా తీసుకున్నాడు ఆయన. జరంతా కొంచెం కొంచెం తీసుకోవాలి. ఆయన ఈడికెళ్ళి ఆ పెద్ద ఏనుగుంట కలుస్తుంది. అందులో కూడా గుడిసెలే ఉన్నాయి. మాకు ఈ బిల్డింగ్ లో కూడా గుడిసెలే ఉండే. వీళ్ళు మా పక్కన చేసుకున్నారు కానీ మేము వాళ్ళ దగ్గర పోయి వేసుకోవాలి. మేము 40 ఏళ్ల సంది ఉన్నాము. వాళ్ళు ఇప్పుడు నిన్న మొన్న ఒక 9 ఏళ్ళు అవుతుంది ఈ బిల్డింగ్ కట్టి. అది కూడా వచ్చి కూడా 5-6 ఏళ్ళు అవుతుండదు. అది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు చేసి అంత మాత్రమే. కానీ మేము 40 ఏళ్ల సంది ఉన్నాము. ఇదంతా అడిగే సార్. వారానికి ఒక శవం వెళ్తుండే. ఇదంతా మొత్తం అడివే ఉండే. ఎక్కడ ఇల్లు లేవు. పెద్దమ్మ గుడి కాడ పోయి నీళ్లు తెచ్చుకుంటుంటే, అక్కడ డౌన్ లో పోయి నీళ్లు తెచ్చుకుంటుంటే మాకు నీళ్లు కూడా లేవు, కరెంట్ కూడా లేకుండే. మేము చిన్న దీపం పెట్టుకొని ఉంటుంటే మీ ఈడికెళ్ళి నడుచుకుంటూ పోయి పెద్దమ్మ గుడి కాడికి నీళ్లు తెచ్చుకుంటుంటే మేము. ఇప్పుడు చుట్టూ తిరిగి పోవాలని అంటే ఇప్పుడు చుట్టుముట్టుగా ఇల్లు అయినా. అప్పుడు అడిగి ఉండే, ఇప్పుడు చుట్టుముట్టుగా ఇల్లు అయింది. 1-2 గంటలు పడతాయి పెద్దమ్మ గుడి కాడికి నడుచుకుంటూ పోవాలంటే. చుట్టూ తిరిగి పోవాల్సి వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మొత్తం చుట్టూరుగా ఇల్లు అయినాయి. అప్పుడు ఇల్లు లేకుండే. అప్పుడు మొత్తం ఇల్లు డైరెక్ట్ పోతుంటే ఇంత మంది వచ్చి మా పక్క నుండి మమ్మల్ని ఇప్పుడు ఎలగొట్టాలని చూస్తున్నారు. ఇది ఏం న్యాయము? ప్రభుత్వం మాకేం న్యాయం చేస్తుంది? ఇన్నేళ్ల సంది ఉంటే కూడా మాకే న్యాయం జరగలేకపోతున్నారు. గట్టిగా ఇంతమందికి ఎంతమంది 272 పట్టాల వాళ్ళకి మళ్ళీ ఉన్న పెరిగిన కుటుంబాలు ఏమైనా కూడా కొంచెం పెరిగిన కుటుంబాలు ఉంటే కూడా వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిందే. మేము వీడికెళ్ళి అసలు ఇన్నేళ్ల సంది బతుకుతుంటున్నాము. మా పక్కన వచ్చి ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని వాళ్ళ ఒత్తిడి కూడా మేము తట్టుకోలేకుండా బతుకుతున్నాం. మేము మాకు ఎట్లకన్నా చేసి మాకు ఇల్లు ఈయనే ఇయ్యాలా. వీడికెళ్ళి జరిగే ప్రసక్తే లేదు. మేము సచ్చినా సస్తాం. ఈయనే ఆయననే మొత్తం వెరిఫికేషన్ చేసి తీసుకొచ్చాడు. అసలు వాళ్ళు 2021లోనే ఒప్పుకొని రాజీ పడ్డట్టు వాళ్ళు ఆల్రెడీ కోర్టుకు సబ్మిట్ చేసి ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి 272 కుటుంబాలకు గాను ఇప్పుడు దాదాపు 400 కుటుంబాలైన మేము
ఆ రోజు నుండి ఈ రోజు వరకు పిల్లలు పెద్దలు మొత్తం పెళ్లిళ్ళు అవుతూ ఇప్పుడు మా పరిస్థితులు 8-10 గజాల్లోనే కాలం ఎలా తీస్తా ఉంటే ఇక్కడ ఉన్న పక్కనే ఉన్నటువంటి మాజీ జడ్జి గారు అయినటువంటి జడ్జి గారికి ఏ విధంగా ఆయన అదైందో గాని ఒక ఎమ్మెల్యేగా వచ్చి ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ మ్యాప్ లో మున్సిపాల్ ఇచ్చిన మ్యాప్ లో ఎలాంటి రోడ్డు లేకున్నా ఇప్పుడు మాత్రం ఆయన రోడ్డు ఇవ్వాలి, ఈయనతోన మెప్పు పొందడానికి, ప్రభుత్వం పెద్దలతోన మెప్పు పొందడానికి ప్రజలను ప్రభుత్వాలను తప్పుదోవ పట్టిస్తుందనేటటువంటిదే మా వాదన. ఎప్పటి నుంటో దానా నాగేందర్ గారు ఏదో చేస్తాడు అనుకుంటే లాస్ట్కి వస్తే మా గుడిసెలు వీకేయమని, లేకపోతే నేను 22 తారీఖు నాడు వెళ్ళిపోతా ఉన్నా, 15 రోజుల తర్వాత వస్తా నేను, అంతలోపు మీరు ఎవరన్నా వస్తే నాకేం ఎరకలేదంటే హైడ్రా వాళ్ళకు చెప్పిండా కావాలని తీసేయమని, లేదంటే నేను ప్రభుత్వంతో మెప్పు పొందడానికి ఏదో ఈ పేద ప్రజల గుడిసెలు వీకేస్తే హైడ్రా వాళ్ళతో మళ్ళీ మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కొడతా ఉంది. అందుకోసానికి దయచేసి మాకు కావాల్సింది 272 కుటుంబాలకు అలాట్మెంట్ ఇచ్చిన కుటుంబాలకు ఇక్కడనే ఇల్లు కట్టిస్తూ మిగతా కుటుంబాలు ఎక్కువైన కుటుంబాలకు వేరే చోట ఎక్కడన్నా ఉంటే మీరు కట్టించి ప్రభుత్వం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. పేదల పక్షాన ఇప్పుడు మారిందని చెప్పుకున్నటువంటి గవర్నమెంట్ కనీసం మారినటువంటి రూపాలు ఏమి చూపెట్టకుండానే మమ్ములను పేదలను మరింత మార్చే క్రమం తయారు చేస్తా ఉన్నారని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయం మీ మీడియా ద్వారా మా కార్పొరేటర్ గారు మాకు అండగా వచ్చినందుకు ఆయనకు నిజంగా మేము ఎప్పుడు కూడా మా కార్పొరేటర్ గారు ఆడికి పోయి ఏదన్నా సమస్య అడిగిన వెంబడే స్పందించేటటువంటి వ్యక్తి ఇవాళ మీ గుడిసెలు ఏ విధంగా వీక్తాడు అని ఆయన డీటెయిల్స్ తీసుకొచ్చి కోర్టు కేసులో క్లియర్ అయ్యింది. క్లియర్ అయితే కూడా కట్టి ఇవ్వలేదు, నిధులు లేక కాదు, నిధులు ఆల్రెడీ మాకు అప్పుడే అలాట్మెంట్ అయి ఉన్నాయి, నిధులు ఉన్నాయి. దయచేసి అవి అట్లా ఇవ్వకపోగా కట్టియలేకపోతే ప్రభుత్వానికి దయచేసి సీఎం గారికి విన్నపిస్తున్నాం. మా పేదవాళ్లకు కట్టియలేకపోతే 8-10 గదాలు వచ్చినా మేము ఎట్లనో లేక అడ్జస్ట్ చేసుకొని కొలుచుకొని అందులోనే రేకుల రూమ్ లో అవన్నీ వేసుకొని కట్టుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాంటి అవకాశం కల్పించాలని మీ మీడియా ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పిలువగానే స్పందించి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా గత 2009 కెళ్ళి యాక్చువల్లీ వీళ్ళందరూ ఇక్కడ నివసించబట్టి 30-35 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ 2009లో వీళ్ళకి లీగల్ గా ల్యాండ్ ఆ రోజు అవన్నీ పడుకుంటాయి, 17 బ్లాకులుగా వీళ్ళకి అలాట్మెంట్ అయింది. 272 ఇళ్ళు ఇలా అలాట్మెంట్ అయితే ఎంఆర్ఓ గారు లీగల్ గా వీళ్ళకు అఫిషియల్ గా వీళ్ళకు 262 ఇళ్ళు ఎంఆర్ఓ రాసి ఆ రోజు ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓ గారు లీగల్ గా రాసి వీళ్ళు అలాట్మెంట్ అయింది, వీళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి వాళ్ళు పంపించారు. ఇది క్లియర్, ఇందులో ఏం ఇది మేము ఇచ్చింది కాదు, ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఎంఆర్ఓ గారు ఇది ఇచ్చింది. లీగల్ గా అప్డేట్ అయిన వాళ్ళు ఇచ్చింది, వాళ్ళకి లీగల్ గా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, అప్పుడు ఇందిరా మిల్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇల్లు కట్టిస్తాం అని చెప్పింది లీగల్ డాక్యుమెంట్ ఇవన్నీ. ఇది ఒకటి. 2009లో ఇంచుమించని 9 కోట్లతో ఈ 17 బ్లాక్లుగా కట్టడానికి నిర్వహించారు. ఆ రోజు ఏం జరిగింది, ఇక్కడ సొసైటీ ఏదైతే ఉందో ఆ రోజు ఇక్కడ పార్క్ ఏదైతే మన పార్క్ గులగొట్టారో ఆ పార్క్ ల్యాండ్ మాకు అక్కడ కంపౌండ్ వాళ్ళ పార్క్ కట్టిన తర్వాత మీరు కట్టుకోవాలని చెప్పేసి ఆనాడు సొసైటీ ఇదే ఎమ్మెల్యే స్థానిక ఉన్న ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యే మినిస్టర్ కూడా నగర అధ్యక్షుడు దానం నాగేందర్ ఆ ఇద్దరికి పొంతన లేకపోవడం వల్ల ఇద్దరు కాంట్రవర్సీ వచ్చేసి వాళ్ళు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఇది లీగల్. ఇది ఇప్పటిదాకా ఎమ్మెల్యే ఎక్కడ కూడా దీని గురించి మాట్లాడలేదు, ఎప్పుడు దీని గురించి మాట్లాడలేదు. ఇదొకటి అయిపోయినాక నెక్స్ట్ ఇది పక్కడుకున్నా 2021 4వ నెల 21 నాడు 18 తారీఖు 4వ నెల 2021 నాడు లీగల్ గా సొసైటీ మొత్తం కూర్చొని మాకు ఈ ల్యాండ్ సమ్మతమే, గరీబులను ఇంకా కూడా ఇబ్బంది పెట్టద్దు, మీరు వీళ్ళకి ఇల్లు కట్టేయమని చెప్పేసి 2021 ఇచ్చింది. ఈ సొసైటీ కేసు విత్డ్రా చేసుకొని వాళ్ళు ఎవరు నందగిరి సొసైటీ ఏదైతే ఉందో ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్లియర్ గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. రెండు వచ్చేసి వీడికి వచ్చేసి ఈ ప్రజలు నందగిరిలో కాస్ట్లీ ఉండొద్దా అని చెప్పి భారీ మాటలు మాట్లాడి ప్రజల పక్షాన్ని ఉన్నట్టుగా నటిస్తూ వాళ్ళ పక్కనే ఉంటూ వాళ్ళ మోహన్ చేస్తూ
నిన్నగాక మొన్న సండే నాడు ఇక్కడికి వచ్చేసి మధ్యాహ్నం 11 ప్రాంతాన్ని వచ్చేసి వీళ్ళందరినీ బెదరగొట్టి ఆ ప్లాట్ ఏదైతే ఇల్లీగల్ అక్రూవ్మెంట్ జరిగి రాలేదు ఇప్పటికీ దానికి 30 ఫీట్ల రోడ్డు కావాలని చెప్పేసి ఏదో చెప్తుండో ఇంతవరకు ఎమ్మెల్యే సదస్యం. అదేవిధంగా